తల్లి పార్వదేవి రాజు మల్లయ్య ఎగిరేసి కొడుకులు ఏమ సంకరట్టుకొని సోద్యారో నాగమరి అడవిరో చేసుకున్న భార్యనేమో చేపు చూస్తున్నాడు కన్న తల్లి కడుపు చూస్తాడట చేసుకున్న భర్త పైసలు బాగా సంపాదించుకొని ఇంటికి కట్టింది అనుకో ఓనాడు బిర్యానీ చేస్తుంది ఒకసారి బీర్ తీసుకొచ్చి ముందే పెడుతుంది ఓనాడు బాగా దానికి తొలుపుకుంటూ వచ్చింది అనుకొని నలుపుతో తప్పండి వలగా వాళ్ళతో ఒక తీళ్ళతో పట్టిన ఇంకా తొలుపుకుంటూ వస్తున్నావా రాత్రి దాకా తాగి గట్లే ఎల్లరికన వండను అనుకో వదపోతే వాళ్ళు తన్నుకుంటూనే లేపుతుంటారమ్మా అదే కన్న తల్లి చూడండి మరి ఏ ఊరికైనా పల్లెకైనా గాని నా కొడక మీకు ఎంత ఆకలి అవుతుందా అని పిలిచి తిరగడం పెడతారట చెట్లు కాలంగా కనబడతాయి గుట్టలు కాలంగా కనబడతాయి కానీ కడుపుల కాలే ఎవలకు కనబడబోదు మరి చూడండి నా తల్లు అలా కట్టెలు కొట్టిన వాళ్ళకంటే కలం బట్టి రాసిన వాళ్ళకు కట్టెలు ఎక్కువ అవుతుందట నా కొడుక రాజు మల్లయ్య నీకు అన్నం పెడతానా అని అప్పటికిప్పటికి నా అంటరు నా తల్లులారా కన్నది కడుపు కావాలి కట్టిన బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డమైన కావాలి అమ్మన్న తిరుపు లోపల ఎంతటి మధురం ఉన్నది ఎంతటి కమ్మగా ఉన్న చూస్తున్నావా ముత్తున్నావా 60 ఏళ్ళ కొడుకు కాని మరి అడిగి ఎక్కి మీదికి వచ్చినట్టు ఉంటే అడ్డబారుడేనాట నా కొడతాయిగా నీకు అన్నం పెడతాను ఇంత కూర్చుంటున్నా నా కాళ్ళ మీద కూర్చుంటే నీకు అన్నం పెడతారా కన్న కొడుక కోమారా రామురోరి కన్న కొడుక కోమారా నీకు అన్నమూలు పెడతానురా నా కొడుకు కన్న తల్లు చూడండి మరి కన్న కొడుకుల మీద ప్రేమ గిట్ల తన మీద ముసులు పెట్టుకొని అన్నం పెట్టుకోలేస్తాడు ఇక ఆగిత పిలిచి వస్తుంది అద్దాలు పెట్టుకొని ఆవాడతలేదు ఒక బుక్క కాదు నా కొడుకు నాదొక బుక్క కాదా నా కొడుకు నా కొడుకులు వినమంటే కొండగట్ట కాడ కోతి మింగినట్టు మింగుతున్నాడు అయ్యో అన్నమూరు వీరు పడగా కోమారా అమ్మమ్మ బుక్క ముసలమ్మ బుక్క పెడతా గౌరు గౌరు కౌసు కౌసు మొత్తు మొత్తం ఆసరా ముసలి ముసలి అంటే బుక్క ముసలమ్మ అనగానే నీకు ముసలి ముసలి ఆశ ముసలి చిన్నప్పుడు ఎత్తుకోలేదా అడగలేదా నీ అన్ని అడగలేదా నాకు అన్ని అడగలేదా అన్ని అన్నట్టు అర్థమైంది
ఇడిచి పెడతా అదే చేతులు కాళ్ళు మూతి ముక్కుగా లాస్ట్కి వస్తే అన్ని కడుగుతారు అక్కడ కదా మరి ముసలా అమ్మమ్మకి అట్లా అంటావా నాని నా బుక్క మంచుకునే ఉంది నీ బుక్క మంచుకునే ఉంది అమ్మమ్మ చూడు ఎంటికల కలర్ ఎత్తాను దౌడకు తంబాకి ఎత్తది అట్లా అంబారెంత రారిందో ఆ తంబాకి ఎంత రారిందో గురుపారం గుద్దితే ఆ సీసల కళ్ళు ఎంత పడ్డదో వాళ్ళ బుక్క నాకు ఏం పట్టది అయినా నీ చేత అన్నం కమ్మగా ఉన్నదే మమ్మీ మస్తు కమ్మ చేసింది వాళ్ళు ఎత్తరు ఇక వాళ్ళ కూర తీసుకుపోయి కుంటాడట అన్ని ఎత్తారు కానీ అందులో ఉండదు ఈ బీపెట్ ఎక్కడ అందరు గట్టినేసి ఎత్తారు కాబట్టి మా మమ్మీ అందరు కూర అంటారు కూర అంటే కూర ఎట్లా అంటారే కింటలు చికెన్ తీసుకొచ్చి చెటాకు నూనె వచ్చి అనిపించినామనుకో తెగదులు ముక్కులు కాబట్టి ఎక్కదులు కాదా అందరం కానీ బాలంత కట్టవాలి కదా చూడు ఇవరా కొడుకు ఇందులే రారా నా కొడుక మల్లయ్యా కొడుకో మల్లయ్యా నా కొడుక మల్లయ్యా ఉండటం ఏలేడి పర్వతాలు ఎడతం చేసినావు నా కొడుక నా తోడి అయితే ధనం ఉంటుంది ఎవరు దాచుకోవాలి ఆపదత్తే 10 మంది తోడు చెప్తే వాళ్ళని ఒకటి సొల్యూషన్ చెప్తారు అందుకని కొడకానికి ఏం బాగా వచ్చినా ఏమి ఇబ్బంది వచ్చిందో నా తోడు చెప్పు కొడక నీకు తెలియదా ఏంటిది కొడక ఎందుకు వచ్చినావు చెప్పు ఆ అమ్మమ్మ ఏమన్నా ఈ అద్దాలు నానేమన్నా ఇవో చెట్టు పిండుకోవాలి ఉంది అన్నదా ఆయన మూతుండు చూస్తుండు వస్తారు ఆయన ఏమన్నా అన్నాడు చెప్పు లేకపోతే ఆ ఇల్లెలకడ వండడి వరకు ఒక్క పక్క వంట ఆయన ఏమన్నా చెప్పు ఇంకా ఈయన చూడు నాని ఆయన గొల్లేసాం కాదు అబ్బాయి సూపు అలా ఉంటది మందులు కడకుంటాడు సాటుకుంటాడు సైకిల్ చేస్తారు ఏం కష్టం చెప్పు ఏంటి నాని చెప్పమ్మా మమ్మీతోటి మమ్మీ నీ తెలియదా ఏంటిది కొడుక నేను ఎట్లా చెప్పాను మమ్మీ నీకు డ్రెస్ కావన్నా చిన్నగా షార్ట్ కావన్నా నైట్ ప్యాంట్ కావన్నా టీ షర్ట్ కావన్నా ఏంటి బుల్లెట్ బండి కావన్నా కాదే కారు కావన్నా నీ అవ్వ ఫ్లైట్ కావన్నా నీ అవ్వ అంతే అగో అంటది కావాలని అంటారా కొడక నిన్ను అనలేదే నువ్వు నాకేమవుతావు అమ్మను మీ అమ్మ ఏమవుతుంది అమ్మమ్మ అమ్మమ్మ దొంగలంటారు నానమ్మలు మంచోళ్ళు అగో అమ్మమ్మలేమో గట్టెట్లా నానమ్మలే గిట్టెట్లా చెప్పు గట్టెట్లా అంటే మమ్మీ ఇక ఎప్పుడన్నా ఒకనాడు పండుగ వచ్చినాడు ఇక నీ అంబడ తల్లినిక ఫీల్ అవ్వదా అమ్మగారింటికి నువ్వైతే నీ అంబడ నేను పడే నేను వచ్చినాడు ఇక ఆడు 4 వద్దులు ఉంటాం 3 వద్దులకు మురికి చుట్టాం ఇక మా అమ్మమ్మల దగ్గర ఉండి 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 రాగా అమ్మమ్మ పోతున్న ₹1 అమ్మమ్మ ₹1 అంటే ₹1 నువ్వు ఇయ్యేది ఇక ఒకనాడు మామల తోటలు వెళ్ళి పెట్టుకొని మీ అమ్మగారు బిడ్డ ఇంటికి వచ్చి రాగా కట్టె పుల్లూరు ఉంటది పీడిన కట్టూరే అమ్మగారు ఆ బిడ్డ ఇంటికి రాగా అవ్వ ఇక మామ రాక వచ్చిందని మా అవ్వ ఇక అమ్మమ్మ రాక వచ్చిందని మా అప్పుడు కానీ ఒకనాడు లడ్డు పెడుతుంది గుడ్డు పెడుతుంది ఒకనాడు చికెను మటను పొద్దుగాల తెల్లగాళ్ళు పగటీలు మంచిగా ఎర్రమందు రాత్రికి ఆడళ్ళు ఎర్రమంది తాగుతారా నాని తాగుతారా
ఎర్రమంత ఆయన కాడికేలే 110 రూపాయలు ఉన్న సీసా 220 రూపాయలు ఉంది. 60 రూపాయల బీరు 160 అయింది. ఎన్ని బీర్లు పోరేసి వచ్చిన ఓపెన్ బీర్ తాగుతుంది. ఇక అన్ని తీర్లు తిన్నాక వారం రోజులకు రాంగ కట్టె పుల్లోలు ఉంటది. పొంగ నూనె ముంతకాయలు అవుతుంది. నూనె ముంతకాయలు ఇట్లా అవుతుంది. ఇక మా నాన్నమ్మ నడుస్తుంటే గల్లరం 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 అంటే ఏంటిదిరా అంటే ఎనకటోళ్ళు పెట్టపోదు ఇంత పొడుగు కొట్టే సంచి ఇక ఆ సంచిలో చిల్లర పైసలు 1 2 బిల్లలు ఉంటే గల్లు గల్లు అంటే నాన్నమ్మ ఒక్క పైసే అమ్మమ్మ ఒక్క పైసే అమ్మమ్మ ఒక్క పైస అంటే ఒక్క పైసా నడుతుంది. ఇంత పో బిడ్డ నువ్వు బడిపోయితే పోయి రాపో అని అంటది. ఇంటి ముందట నేను ఆడుకుంటే ఇంటెనుక దర్వాజా తీసుకొని పత్తకు లేకుండా తెంకపోతుంది. ఇంటి ముందటికి వెళ్ళి పోతే పోరని విడిచిపెట్టడు అని ఇంటికి వెళ్ళి తెంకపోతే తెంకపోయిన వాళ్ళు ఏమంటారే దొంగతనం వేనోళ్ళు దొంగతనం వేనోళ్ళు దొంగలంజలు. ఇక నానమ్మలు ఎట్లా మంచోళ్ళు అంటే అవ్వ ఇప్పుడు అసలే పత్తేరుడు నాటు వరువోసుడు నాటేసుడు దినం ఉంటే ఇక అట్టుకుంటే ఏమవుతుంది విద్య అని మా మమ్మీ మా నానమ్మ దగ్గర ఇచ్చిపెట్టిపోతే వీడు అట్టి కాగానే ఆగడని పట్టవాటికి అత్తరు పందిక్కు పాడుతావు. పందిక్కు లేని వాళ్ళు అత్తే ఇక 2 ఐస్ క్రీములు కొంటది. ఒకటి చేతిలో పట్టుకుంటది, ఒకటి ఏమో నాకు ఇస్తుంది. ఇక నేను నా దగ్గర ఉన్నది మొత్తం జీకి మళ్ళీ వెనక చిన్న మధ్య ఏంటిదిరా ఐస్ క్రీము గట్లా అమ్మమ్మలేమో మంచోళ్ళు అమ్మమ్మలేమో దొంగలంజలు నానమ్మలేమో మంచోళ్ళు. మరి అయితే కానీ నాని ఇక్కడ ఉన్న మరి అమ్మమ్మలు ఎవరు నాన్న ఇలా అంతా ఎవరు ఎవరాలు అదే ఎవరాలు అలా తెలుసా? అమ్మమ్మలంటారు బీపేడ దాడినిస్తారా మమ్మీ సారగమ్మ కాడ ఇండే బొడ్రాయి కన్నా దొరకబట్టి ఆఫ్ చెట్టు కట్టేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నానమ్మలే అమ్మమ్మలు ఇంటికాడ ఉన్నారు కానీ అంతేనా నాని వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఏంటిదిరా చాక్లెటా ఇప్పుడు వెంట చూడు నువ్వన్న చెప్తే లాలిపాప పాప కావాలా ఇంకా లాలిపాప నాని ఏం కావాలి నువ్వన్న చెప్తేందిరా నాని చిట్టికి సిగ్నల్ అందుతుందా చిట్టి జియో టవర్ బంద్ కానీ అద్దాలలో పన్నాయి ఎందుకే మమ్మీ ఎందుకే అంటే కిసోటి కథల కాడికి వస్తారు లైట్ కి అపోజిట్ లో కూర్చుంటారు. ఇక చూసి 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 12 వరకు ఆయన కన్ను మూస్తారు. ఈ లైట్ కి అద్దాలు మెరుతాయి. వాళ్ళు కథ చూస్తారు కావచ్చు మనం అనుకుంటాం. వాళ్ళు కథ మూసేస్తారు కన్ను మూసేస్తారు. మమ్మీ నాకు ఏంటి నువ్వు ఇంత చిన్నప్పుడు నీకు లాగం ఎందుకురా అని ఇంకా నేను చిన్న పోరండి పెళ్ళంటే పెద్ద లొల్లి కాదా చేసుకోగానే సంబరం ఉంటది. నువ్వు ఇప్పటికి సత్రాలు చెప్తే తాతకి ఇంకెళ్ళి చేసినావు. ఓ తాతగారి తెల్లం దాకా పొద్దుదాకా అవే ముచ్చాడు మమ్మీ ఇగో 24 hours అవే ముచ్చాడు మమ్మీ ఇగో ఇగో నాతో కాసండి పిల్లగాళ్ళు వాళ్ళ లవరం ఎక్కించుకోని బండ మీద తిరుగుతాండ్రు. నాకు ఒక్కోళ్ళన్న లేరు కానీ ఎవరంటే ఎవరంటే చెప్పి అందుకే అంటారు నా తల్లులారా మరి కన్న కొడుకులు ఎదిగిన వాళ్ళు ఉంటే ఎదిగిన కొడుకులు ఉన్నట్టయితే మరి ఇంటెనకనే ఆడవిల్లలు చూసుకుంటారు. మరి ఎదిగిన ఆడవిల్లలు ఉంటే మరి ఇంటి ముందటే పిల్లగానే చూసుకుంటారు. అన్న తల్లిదండ్రి గుణవంతులు ఎదిగిన కొడుకులు బిడ్డలు ఉన్నట్టు ఉంటే వాళ్ళ ఆటపాట ఆలన పాలన చూసి మరి కొడుకుల బిడ్డలకు లగ్గాలు వేయాలి నా తల్లులారా. ఏ కన్న తల్లికైనా నా తల్లులారా ఇంటి లోపల కన్న కొడుకు ఉంటే తల్లిళ్ళ కుండనెత్తుకున్నంత బరువు ఉంటదాట. మరి ఎదిగిన కన్న కొడుకులు ఉంటే నెత్తి లోపల కుంపడి పెట్టుకున్నంత బరువు ఉంటదాట తల్లిదండ్రికి. సరే పర్వాలేదు కొడుక నువ్వు ఎక్కడికి కానీ పోతావు కొడుక ఇక చేస్తా వద్దు వద్దంటే నువ్వు వింటావు కదా చూస్తాయి కదా లగ్గాన్ని ఇప్పుడంటే ఏడుతురు
చూడు ఆగు ఆ ముసలమ్మకున్న ఎగురుతుంది నీకు అసలు ముసలోళ్ళకి ఏం పని ఉంటది మనవాళ్ళు మనవరాళ్ళు కొద్దిగా పెరగానే అయిపోయాయి ఓ బోరడు పెళ్లి కత్తుండ్రు నా మనవాడు పెళ్లి కత్తుండ్రు ఈ వాడ కట్టుకోవాలని జాడదిస్తారు ఏ ఊరికైనా పోతే అయిపోయాయి మా పోరడు మన మీ ఊళ్ళో పిల్లు మా పోరడు మీ ఊళ్ళో పిల్లు ఓ ఇక అలాగే ఏం పని దవడ కంబారొత్తుడు ముచ్చడం మొదలుపెట్టుడు అందుకే అంటారు ముసలోళ్ళ మూతులుకుంటాయి చిన్న పిల్లలు చేతులుకుంటాయి ఇక వాళ్ళు ముచ్చటట్టుకున్న ముచ్చటట్టుకుంటే ఎక్కడ వీళ్ళుగా నా కూడా ఇట్లా అట్లా ఇల్లు తిరిగే ముచ్చటంటది కొడక మళ్ళీ లగ్గం చేస్తా అంటారు మరి ఏ పిల్లలు ఎక్కడ దొరకాలి ఎటు పోతావు ఏ రాజ్యం పోతావు నువ్వు వీడు నేను చూసుకత్తా పిల్లను ఓ నువ్వు ఎన్ని రోజులు దాకా పోతావే ఓ 6-12 నెలలు దాకా పోయి తిరిగి వస్తా నువ్వు దాని రోజులు ఉంటావు ఓ 6 నెలలు తిరిగి వస్తుంది ఓ